హాయ్ నమస్తే జ్యువెలర్స్. నేను మీ నవీన్, మై గోల్డ్ వర్క్ యాప్ ఫౌండర్ అండ్ CEO. ముందుగా మీ అందరికీ శుభోదయం, అలాగే మీ వ్యాపారంలో శుభం కలుగాక. చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. చాలా పర్టికులర్గా మీరు జాగ్రత్తగా ఏంటండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అడిగేది కేవలం మీ సబ్స్క్రైబ్ మాత్రమే, మీ లైక్ మాత్రమే, ఎలాంటి డబ్బులు అడగట్లేదు. దయచేసి మా లింక్ మా న్యూస్ని కూడా షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ న్యూస్. స్వర్ణకారులందరూ కూడా గోల్డ్ రేట్ని క్లియర్ కట్గా అర్థం చేసుకోవడానికి డాలర్ ప్రైజ్లో మీ అందరికి నేను పెట్టాను. మీరు అందరూ అర్థం చేసుకోండి. కేవలం మీ సబ్స్క్రైబ్ మాత్రమే అడుగుతున్నాను. దయచేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అలాగే మీరు చాలా మంచి గోల్డ్ న్యూస్ కానీ మార్కెట్ అప్డేట్స్ కానీ నేను నిరంతరం ఇస్తూనే ఉంటాను. దీంట్లో నిన్న వీడియో రాలేదు, కొన్ని కారణాల వల్ల నేను వీడియోని రిలీజ్ చేయలేకపోయినాను. ఓకే, ఈరోజు మనము గోల్డ్ రేట్ ఏ విధంగా ఉందో చూసుకుందాం. దానికంటే ముందు ఒక పాయింట్ మీ ముందట పెట్టబోతున్నాను. వ్యాపారం విధానాలు మార్చుకోండి. కస్టమర్స్ యొక్క ఆలోచన రూపము, కస్టమర్ యొక్క ఆలోచన విధానము, కస్టమర్స్ యొక్క లైఫ్ స్టైల్ మారింది. ఈరోజు నీ లైఫ్ స్టైల్ అంటే నువ్వు ఒక కస్టమర్ ఒక ప్రొడక్ట్ కొంటున్నందుకు ఒక కస్టమర్వే. నీ ఇంట్లో నువ్వు డబ్బా టీవీ తీసేసి స్మార్ట్ టీవీ పెట్టుకున్నావు, నీ ఇంట్లో నార్మల్ చైర్ తీసేసి సోఫా పెట్టుకున్నావు. మరి నువ్వు ఇంత అప్డేట్ అవుతున్నప్పుడు నీ కస్టమర్స్ కూడా చాలా అప్డేట్ అయ్యారు. వాళ్ళ యొక్క జీవన విధానం మారింది. ఆ జీవన విధానంలో మన కస్టమర్స్కి ఇచ్చే సర్వీస్ కూడా మార్చుకోవాలి. ఆ విధంగా నీ సర్వీస్ మార్చుకున్నప్పుడు మాత్రమే కస్టమర్ నీపై ట్రస్ట్ చేయగలుగుతారు. ఎవరైతే ట్రస్ట్ బిల్డ్ చేసుకోగలుగుతారో వాళ్ళే మన వ్యాపారంలో ఉండగలుగుతారు. వాళ్ళకే మన రాబోయే జనరేషన్స్లో ఉంటుంది. ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడానికి ఒకటి గుర్తుంచుకుంటామా, మీరు ఒక ₹5 బిస్కెట్ ప్యాకెట్ కొంటేనే దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, అది ఎక్కడ తయారైంది, ఈ FISS లైసెన్స్ ఉందా లేదా, బ్రాండెడ్ కంపెనీ కాదా అని ఆలోచిస్తావు. మరి ₹1,00,000 పెట్టి వాళ్ళ ఆర్నమెంట్ కొంటున్నప్పుడు, లక్షలు పెట్టి వాళ్ళ ఆర్నమెంట్ కొంటున్నప్పుడు వాళ్ళకి ఆలోచన ఏ విధంగా ఉంటుంది? అందుకోసమే HUID హాల్మార్క్ జ్యువెలరీ వైపే మీరు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయండి. మీరు HUID హాల్మార్క్ని కలిగి ఉండండి. రాబోయే రోజులలో HUID హాల్మార్క్ ఉన్న జ్యువెలర్స్ని మార్కెట్లో నడుస్తాయి. వాళ్ళకే గవర్నమెంట్ మిమ్మల్ని ముందు తీసుకుపోతుంది. ఎందుకంటే వాళ్ళకే మీకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు. కస్టమర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎలాంటి జ్యువెలర్స్ వాళ్ళ దగ్గరికి కస్టమర్స్ వెళ్తారు. కాబట్టి మీరందరూ మీ HUID లైసెన్స్కు ప్లస్ హాల్మార్క్ జ్యువెలరీ వైపే మీరు వెళ్ళండి. అది నా సలహా. ఆ విధంగా ఉన్న వాళ్ళే వ్యాపారంలో నిలదొక్కోగలుగుతారు. ఇక రెండోది, మనం ఈరోజు గోల్డ్ రేట్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. యూఎస్లో మనకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు వచ్చే అవకాశం ఉంది. యూఎస్ అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి డేటా మీద న్యూసెస్ ఈరోజు ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది అంటే నార్మల్గా ఉంటుందా, అన్ఎంప్లాయ్మెంట్ రేషియో ఏ విధంగా ఉండబోతుంది, దాన్ని బట్టి మనకు మార్కెట్ ఫ్లక్చువేషన్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు 6 గంటలకి. ఒకవేళ న్యూస్ పాజిటివ్గా వస్తే 4,220 వరకు గోల్డ్ రేట్ వెళ్ళే అవకాశం ఉంది. 4,100 నుంచి 4,220 వరకు వెళ్ళవు. ఒక న్యూస్ నెగిటివ్ వస్తే మనకు 3,940 నుంచి 3,900 వరకు వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే న్యూస్ ఈరోజు 6 గంటలకు చాలా ఫ్లక్చువేషన్స్ ఉంది. దయచేసి ఏ క్షణంలో పట్టుకున్న ఆర్డర్ని ఆ క్షణంలో క్లోజ్ చేసే విధంగా ప్రయత్నం చేయండి. అంటే బంగారం కొనే విధంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే సాయంత్రం 6 గంటల తర్వాత మార్కెట్ ఏ విధంగా ఉంటుందో తెలియదు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ తర్వాత ఒకవేళ నెగిటివ్ న్యూస్ వస్తే ఒక రకంగా వస్తుంది, పాజిటివ్ న్యూస్ వస్తే మనకు డౌన్ఫాల్ కనిపిస్తుంది. కాబట్టి మీరు అందరూ దీనిపైన జాగ్రత్తగా ఆలోచించండి. ఒకవేళ నెగిటివ్ పాజిటివ్గా వచ్చింది అనుకోండి, గోల్డ్ రేట్ డౌన్ అప్ అవుతుంది. నెగిటివ్ వస్తే గోల్డ్ రేట్ డౌన్ అవుతుంది. ఇప్పుడు మాత్రం ఈరోజు మనం మాత్రం గుర్తుంచుకోవాల్సింది 4,060 నుంచి 3,960 మధ్యలో ఉండే అవకాశం మాత్రం ఉంది. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంతకంటే మంచి కంటెంట్తో మీకు మంచి ఇన్ఫర్మేషన్తో రోజు ఒక బిజినెస్ టిప్ మీకు ఇస్తూనే ఉంటాను. నా వీడియోలో చూడండి, మీకు రోజు ఒక టిప్ వస్తూనే ఉంటుంది. నా టిప్స్ మీరు ఫాలో అవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి. మనం వ్యాపారం అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే మనము ఆర్థికంగా బలపడతాము. మీరు అందరూ ఆలోచించండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.